ఆలిన మార్చిన వాళ్లను చూశాం కానీ తల్లిని మార్చిన వాళ్లను చూడలేదని సీఎం రేవంత్ రెడ్డి తప్ప ఎవరూ ఆ పని చేయలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 2007లోనే తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో తెలంగాణ తల్లి రూపాన్ని ఉద్యమకారులు రూపొందించారని దానిని మార్చడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని నిలదీశారు. అసెంబ్లీ సమావేశాల తొలి రోజున అదానీ రేవంత్ భాయి భాయి అనే నినాదంతో కూడిన ఫోటోలు ఉన్న టీషర్ట్లు ధరించి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి రావడానికి ప్రయత్నించారు. అయితే వారిని పోలీసులు అరెస్ట్ చేసి తెలంగాణ భవన్ కు తరలించారు. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా లగచర్ల ప్రజల తరపున నిరసన తెలిపేందుకు అసెంబ్లీకి వెళ్తున్న తమను ఎందుకు అడ్డుకున్నారు అని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్ ప్రియాంకతో సహా 100 మంది ఎంపీలు అదానీ ప్రధాని బొమ్మ వేసుకుని పార్లమెంట్ లోపలికి వెళ్లవచ్చు గాని తెలంగాణలో మాత్రం తమను అసెంబ్లీ లోపలికి అనుమతించకపోవడం ఏమిటి అన్నారు. పార్లమెంట్లో ఒక నీతి, శాసనసభలో మరో నీతి ఎలా ఉంటుంది అని నిలదీశారు. బీఆర్ఎస్ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్ములు పోలీసులు అని అడ్డం పెట్టుకుని తమను ఉభయ సభల్లోకి అడుగు పెట్టకుండా అడ్డుకున్నారు అని మండిపడ్డారు. స్పీకర్ ఆదేశాలతో పని లేకుండా ప్రభుత్వంలోని వ్యక్తులు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా తమను అరెస్ట్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధము అని తెలిపారు. ఇక అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే తమను రోడ్డు మీద నిలబెట్టారు అని అన్నారు. ఇక నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన దీక్షా దివాస్ లేకుండా డిసెంబర్ 9న తెలంగాణ సాధించుకున్న దీక్షా దివాస్ లేదు అన్నారు. నిన్న సాయంత్రం మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఇంతకు ముందటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాంగ్రెస్ పెట్టిన విగ్రహం తెలంగాణ తల్లి కాదని కాంగ్రెస్ తల్లి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా 90 నుంచి 100 సీట్లతో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతారని, సకల మర్యాదలతో కాంగ్రెస్ తల్లి రాజీవ్ గాంధీ విగ్రహాలను గాంధీ భవన్ కు పంపుతామన్నారు. రేవంత్ సోదరుల ఆస్తుల అదానీ మించిపోయాయని విమర్శించారు.